హలో, ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేస్తున్నా. సర్వపిండి కోసం బియ్యం పిండి తీసుకున్నా. కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసుకున్నా. కళ్యామాకు సన్నగా తరుక్కొని వేసుకున్నా. కారపొడి వేసుకోకట్లే నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా. కారపొడి ఇంకేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఇంకేసుకోవచ్చు. పల్లీలు వేయించుకోవాలా, పచ్చి వేసుకోవద్దు. పల్లీలు కొంచెం వేయించుకొని పొట్టు తీసుకొని పక్క పెట్టుకోవాలా. 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 స్పూన్లంతా నువ్వులు ఇంకేసుకుంటున్నా. పల్లీలు ఇంకేసుకుంటా. ఇందులో కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ పట్టుకోవాలా. బక్క పట్టుకున్నా, మరి సన్నగా పట్టుకోవద్దు. మిర్చి అన్నీ కలుపుకొని ఫస్ట్ పల్లీలు, వేయించిన పల్లీలు పొట్టు తీసి వేసేసుకుంటున్నా. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళతోనే తడుపుకోవాలా, చల్లటిలతో తడుపుకోవద్దు. వేడి నీళ్ళతో తడుపుకుంటే కొంచెం చిక్కదనం అనేది మంచిగా జీరు ఉంటుంది పిండి. ఇట్లా గట్టిగా ముద్ద వేసేసుకోవాలా. ఇట్లా కొంచెం పెద్దగా తీసుకోవాలా ముద్ద. అందరూ గిన్నెల్ని నూనె రాసి ఒత్తుతారు సర్వపిండి, కానీ నేను ఫస్ట్ కవర్ మీద ఇట్లా రొట్టెలాగా వేసుకొని 2 గిన్నెలు పెట్టుకున్నా. నేను ఒకటి ఐరన్ పెంక మీద ఒకటి వేసుకుంటున్నా, మళ్ళీ సర్వపిండి గిన్నెలు ఇంకొకటి వేసుకుంటున్నా. ఇట్లా వేసుకోవాలా. నాకు అట్లా గిన్నెలా అంటే ఒక తట దొడ్డు, ఒక తట సన్నగా అనిపిస్తుంది. అందుకని ఇట్లా రొట్టెలాగా ఫస్ట్ కొట్టుకొని రంధ్రాలు పెట్టుకొని అట్లా రంధ్రాలలో ఆయిల్ వేసి కాల్చుకుంటా. ఒకటి ఐరన్ పెంక మీద వేసేసుకున్నా, ఇంకొకటి తయారు చేసుకుంటున్నా. ఇట్లా సన్నగా కొంచెం అంత లెవెల్గా వస్తుంది. ఇది సర్వపిండి గిన్నె. ఇది డైరెక్ట్ ఒత్తుతారు అందరు, కానీ నేను కవర్ మీద వేసేసుకొని రంధ్రాలు పెట్టుకొని తర్వాత అందులో గిన్నెలా వేసుకుంటా. అదొక్క లెవెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లా వేసేసుకొని రంధ్రాలు పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాక ఫస్ట్ ఆయిల్ కొంచెం రాసిన తర్వాత రంధ్రాలలో ఇంకా ఆయిల్ నిండు వేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా సిమ్లా కాల్చుకోవాలా. మరి ఎక్కువ మంట పెట్టద్దు, కింద తొందరగా మాడిపోతుంది. అంటే సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మంచిగా ఉడికినట్టు అయ్యి కొంచెం కడక్కి వెళ్తాయి. ఐరన్ పెంకల్ అది రెడీ అయింది. 2 సైడ్లు కాలరు, కొందరు ఒక సైడే కాల్చుకుంటారు, కానీ నేను 2 సైడ్లు కొంచెం, అంటే అంత కింద కాలంత కాలదు, కానీ కొంచెం అట్లా మలరేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. పచ్చి పచ్చి అనేది పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. నేను ఇట్లా 2 సైడ్లు అది వేసుకుంటా. సర్వపిండి రెడీ. మీరు ఇంకొకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి.